హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Ganesh tailors. ఇప్పుడు మనం రఫెల్ హ్యాండ్స్ అంటే ఏంటి, ఎలా కుట్టాలో తెలుసుకుందాం. ఎల్బో హ్యాండ్స్కి పైన బుట్ట, చిన్న బుట్ట వచ్చేలా హ్యాండ్స్ కుట్టాలనుకుంటే ఎలా ఎలా కుట్టాలి, దాన్ని ఎలా కట్ చేయాలో చెప్తాను. మీకు నీట్గా అర్థమయ్యేలా చెప్తాను, క్లారిటీగా చూడండి. ఇప్పుడు ముందుగా మనం హ్యాండ్స్కి అయితే ఇలా ఉంచుకుంటాం కదా, క్లాత్ బాడీ బ్యాక్ ఫ్రంట్ అన్ని కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అయితే ఇలా ఉంచుకోవాలి. హ్యాండ్ కటింగ్ ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి ఇదిగోండి, ఇది డబుల్ ఫోల్డింగ్. ఈ ఫోల్డింగ్ మనం హ్యాండ్స్ నార్మల్గా ఎలా ఫోల్డ్ చేస్తాం అలాగే 4 మడతలు ఇలా పెట్టేయండి. ఇలా పెట్టాక మనం ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే ఓ లైక్ అయితే చేయండి. ఇలా పెట్టాక మనకి ఇక్కడ ఖర్చు అనేది ఉంచుకోవాలి కదా, హ్యాండ్కి పైన ఖర్చు ఉండాలి. దాన్ని ముందుగా మనం ఈ లైనింగ్ అనేది లెవెల్ చేసుకోవాలి, అంటే స్ట్రైట్గా నీట్గా కట్ చేసుకోవాలి. క్రాస్ ఉంది కదా, క్రాస్ని తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మనం పైపింగ్ వస్తే 1/2 ఇంచ్ సరిపోద్ది. హెమ్మింగ్ పెట్టాలనుకుంటే 1 ఇంచ్ పెట్టాలి. పైపింగ్ ఉంది కాబట్టి అంచు ఉంది, పైపింగ్ ఉంది. నేనైతే 6 ఇంచ్ దగ్గర మార్చేసుకున్నాను హ్యాండ్కి. ఇప్పుడు ఖర్చుకి ఇప్పుడు మనం చెయ్యి పొడవు ఒకటి నార్మల్గా మార్చేసుకోండి. ఇప్పుడు ఎలా నార్మల్ హ్యాండ్ ఎలా మార్చేస్తాం అలానే చేసుకోండి. చెయ్యి పొడవు 10.5 కావాలి మనకి, ఓకేనా? 10.5 చూసారా, ఇక్కడ నుండి 10.5 ఇక్కడ పెట్టాను. ఇలా పైకి చూడండి, 1 ఇక్కడ ఉండాలి. ఇప్పుడైనా ఇలా 10.5 ఇక్కడికి ఉంది, ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ చంక డౌన్ ఉంటుంది కదా, ఆ డౌన్ అనేది హార్మ్స్ డౌన్, ఆర్మ్స్ లూజ్ దగ్గర డౌన్ కావాలి. అదే చంక డౌన్ 3.5 పెట్టుకోండి ఎప్పుడైనా సరే, 3.5, ఓకేనా? ఇది 3.5. ఇప్పుడు మనకి పొడవు ఇక్కడికి వచ్చింది కదా, పొడవు నెక్స్ట్ ఇది 3.5. ఇటు నుంచి 3.5 చూసారు కదా, టేప్ రివర్స్లో పెట్టి ఇటు నుంచి 3.5 పెట్టాను. అలాగే ఇక్కడ చెయ్యి లూజ్ మనకి 12 ఇంచులు, 12 అంటే 6, ఓకేనా? ఇక్కడ 12 ఇంచులు చెయ్యి లూజు. ఇప్పుడు మనకి చంక్ లూజ్ కూడా మనం చూసుకోవాలి కదా. ఆ చంక్ లూజ్ అనేది మెజర్ బ్లౌజ్ ఉంటే మెజర్ బ్లౌజ్, లేదా మనం మెజర్ తీసుకుంటే మెజర్ బట్టి 8.5 అంటే 17 ఇంచులు ఉంది. 8.5 ఉంది కదా, 8.5 ఉంటే ఇక్కడ 8 పెట్టండి. 8.5 ఉంటే 8 పెట్టండి. ఇక్కడ 1 ఇంచ్ మ్యాక్సిమం ఈ కర్వ్లో మనకి జాయిన్ అవుద్ది, ప్లస్ అవుతుంది అనమాట. ఇలా ఇక్కడ నుండి స్ట్రైట్గా ఇక్కడ క్రాస్ చేసుకోండి. సింపుల్గా ఏం కష్టపడక్కర్లేదు, సింపుల్గా ఇలా మార్చేయండి. ఇలా మార్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి 7.5 రావాలి, ఓకేనా? ఈ లూజ్ అనేది 7.5 అంటే 7.5 కాదు, 8.5, 17 ఇంచులు కదా, 8.5 రావాలి. ఇక్కడ నుంచి చూడండి, 3, 4, 5, 6, 7, 8, 8.5 ఇక్కడికి వచ్చింది చూసారా, ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ తగ్గింది. దీన్ని ఇలా మార్చేసుకోండి. ఇప్పుడు ఇక్కడికి చెయ్యి లూజ్కి స్ట్రైట్గా ఇలా మార్చేయండి. ఇలా మార్చేసిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చింది కదా, ఇదే మనకి ఒరిజినల్ అనమాట. ఇక్కడికి ఈ లూజ్ మనకి కావాలి, ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ పైన చిన్న ఇలా బుట్ట కావాలి కదా, ఈ బుట్ట కోసం మనం ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎక్కువ బుట్ట కావాలంటే ఒక 4 ఇంచులు పెట్టుకోండి. లేదు తక్కువ లైట్గా ఉన్నట్టుంటే సరిపోద్ది అనుకుంటే 3 ఇంచులు సరిపోద్ది. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు ఇలా మార్చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఇంచులు. మనకి ఇంకా కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే 4 ఇంచులు పెట్టుకోండి. ఇదైతే మ్యాక్సిమం 5, 6 ప్రింట్స్ చిన్న వస్తాయి, ఒక 6 ప్రింట్స్ వస్తాయి. దానికోసం తక్కువ కావాలన్నారు. మనకి అదే ఎక్కువ కావాలనుకుంటే కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 3 ఇంచులు, ఎక్కువ కావాలంటే 4 ఇంచులు పెట్టుకోవాలి, ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా స్ట్రైట్ చేసి మనం ఇక్కడికి ఈ లెవెల్కి దీన్ని కలపాలి, దీంట్లో కలపాలి మనం. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇది 3 ఇంచులు, ఇది 3 ఇంచులు. మనకి లూజ్ ఎక్కువగా కుర్చీలు కావాలనుకుంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టచ్చు, 4, ఓకేనా? ఇది ఇక్కడ పెట్టాక ఇక్కడ నుంచి దీనికి మనం కలపాలన్నమాట. ఇలా లైట్గా చూడండి, లైట్గా దీంట్లోకి ఇలా, ఇది నార్మల్ది, దానికి మనం ఎక్స్ట్రా నుంచి ఇలా దీంట్లో కలపాలి. ఇలా కలిపేయండి. చూసారు కదా, ఇది ఎక్స్ట్రా, ఈ రెండింటికి ఒకే సేమ్. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి దీన్ని స్టార్ట్ చేయండి. మనకి ఈ క్రాసు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, అదే ఇక్కడ నుంచి అదే క్రాస్ని మనం ఇక్కడ నుంచి ఇలా కిందకి దించి ఇందులో కలిపేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతకు మించి ఏమి ఉండదు మార్కింగ్, ఓకేనా? ఇప్పుడు ఎక్స్ట్రా నార్మల్గా 2 ఇంచులు 3 ఇంచులు మన ఇష్టం, మన ఖర్చు, హ్యాండ్ ఖర్చు పెట్టుకున్నట్టు ఖర్చు పెట్టుకోవాలి. దీన్నే మనం ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ సెంటర్ మనం ఇది మార్క్ చేసుకోవాలి. సెంటర్ ఇక్కడ కానీ ఇది ఈ మార్క్ కూడా మనం ఈ నాట్లో ఇలా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఇక్కడ ఫోల్డింగ్ అని, ఇది సెంటర్ అని. మనకి దీనికి ఫ్రంట్కి పెద్దగా లోతు అయితే తీయవసరం లేదు, ఇలా వస్తుంది హ్యాండ్, ఇలా వస్తుంది. పెద్దగా లోతు అయితే ఏం తీయవసరం లేదు. దీనికి లైట్గా ఇలా చిన్న తీసుకోండి సరిపోద్ది. ఇది ఫ్రంట్ వైపు అని. లోతు అయితే అవసరం లేదు, ఒకవేళ తీస్తే లైట్గా ఏమైనా తీస్తే ఇలా మార్చేసుకోండి. ఇది ఫ్రంట్ వైపు అని.
ఇంతే ఫ్రెండ్స్ కటింగ్ అనేది. మీకు స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తాను చూడండి, ఓకేనా. చూసారు కదా ఫ్రెండ్స్, కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం. ఇది మనం లైనింగ్ ఇలా నార్మల్ కట్ చేసుకుంటాం కదా, అలానే ఒరిజినల్ కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనం మడత పెట్టింది ఇదిగోండి, మనం ఖర్చు ఎంత ఉంచామో దాన్ని ఇలా క్రాస్ మడత పెట్టి ఇలా మడత పెట్టండి. మడత పెట్టిన దాన్ని మనం అంచుకి, అంటే మన పొడవు ఎంత కావాలో అంతవరకు మడత పెట్టి దాన్ని మనం కరెక్ట్గా బార్డర్కి అంచుకి సరిపడా ఖర్చును పెట్టి ఇలా స్టిచ్ చేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని రివర్స్ చేసి ఇలా రఫ్ చేసి ఫోల్డ్ చేయండి. ఇదిగోండి, లోపల ఖర్చు మీద కూడా ఇలా కుట్టు పెట్టుకోండి. సింపుల్గా ఉంటుంది, మనకి ఖర్చు కూడా నీట్గా ఇరుగుతుంది. ఆ తర్వాత ఇలా చివరిగా ఒక పాదవర్షం కుట్టేసినా పర్లేదు, చివరిగా వేసినా పర్లేదు. పైపింగ్ ఉంటే పైపింగ్ వేసుకోవచ్చు, కానీ ఇదంతా మొత్తం ఒకే కలరు ఈ బ్లౌజ్ అనేది, అందువల్ల పైపింగ్ అయితే వేయలేదు. సేమ్ ఒకేలా ఉంది కాబట్టి నార్మల్ ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. ఇలా చుట్టూ నీట్గా కుట్టేసుకోండి. చుట్టూ కుట్టుకున్న తర్వాత మొత్తం నార్మల్ ఇలా కట్ చేసేయండి. మనకి ఫ్రంట్ వైపు ఇది చూసారు కదా, ఇక్కడ నాటు పెట్టాను. అలా ఆపోజిట్లో పెట్టాలి, ఫ్రంట్ ముందుకి అలా ఆపోజిట్ చూసుకోవాలి మీరు పెట్టేటప్పుడు. దీన్ని కూడా సేమ్ అలానే కుట్టేసుకోండి. అలాగే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా టోటల్గా ముందుగా వేసినట్టే ఇది కూడా కంప్లీట్గా వేసేయండి. వేసిన తర్వాత ముందుగా మనం బ్లౌజ్ అయితే మొత్తం రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా, రెడీ చేసుకుని ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ ఇప్పుడు అటాచ్ చేయాలి కదా, దీన్ని ఎలా అటాచ్ చేయాలో మీకు ఇప్పుడు చెప్తాను. ఇలా మొత్తానికి అయితే కటింగ్ అయితే అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు ఇలా కుట్టుకున్న బ్లౌజ్కి మనం చివరి నుంచి బ్యాక్ ఫ్రంట్ పెట్టుకొని చివరి నుంచి పెట్టండి. ఇదిగోండి, ఈ గ్యాప్లో 1 ఇంచ్ గ్యాప్లో, ఇది చాలా తక్కువ కుర్చీలు కాబట్టి 1 ఇంచ్ గ్యాప్ సరిపోద్ది. మరి ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా చివరి నుంచి వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఈ డాట్ని మనం కరెక్ట్గా ఫాలో అయితే సరిపోద్ది. సెంటర్ డాట్ని ఇదిగోండి, సూద్తో చిన్న సూది మిషన్ సూది ఉంటుంది కదా, దాంతో చిన్న చిన్న ఫోల్డ్స్ ఇలా సింపుల్గా పెట్టేసుకోండి. కుట్టేటప్పుడు పెట్టుకుంటే చాలా సింపుల్గా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు సెంటర్కి వచ్చాను. సెంటర్ నుంచి మనకి కుర్చీలు ఎక్కువగా ఉంటే ఆపోజిట్లో పెడితే చాలా బాగా వస్తుంది. ఆపోజిట్లో పెడితే కుర్చీలు ఎక్కువగా ఉంటాయి, ఇవి చాలా తక్కువ కాబట్టి నేను సేమ్ అన్నీ ఒకే డైరెక్షన్లో పెట్టేస్తున్నాను. అదే మీకు కుర్చీలు ఎక్కువగా ఉంటే ఆపోజిట్ సెంటర్ వరకు ఒకలా వచ్చి సెంటర్ నుంచి దానికి ఆపోజిట్లో పెట్టాలన్నమాట. అలా పెడితే చాలా బాగా వస్తుంది. ఇంకా టోటల్గా ఇలా కుట్టేయడమే. టోటల్గా కుట్టు అయితే వేసేసుకోండి కంప్లీట్గా. ఇంకో కుట్టు, 2 కుట్లు, ఒక హ్యాండ్ అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి ఇలా పైకి రఫ్ హ్యాండ్స్లో పైకి లేస్తుంది అనమాట. దీన్ని రఫ్ హ్యాండ్స్, నెక్స్ట్ రాశి హ్యాండ్స్, ఇలా రకరకాలుగా అంటారు. ఇదైతే ఇలా సింపుల్గానే ఉంటుంది, మన నార్మల్ బ్లౌజ్ కుట్టినట్టే హ్యాండ్ అయితే. చూసారు కదా, దీన్ని కూడా ఎక్కడి నుంచి చూడండి, మళ్ళీ సూత్తో పెడుతున్నాను. ఇలా చిన్నగా మడత పెట్టుకుంటే ఫోల్డింగ్స్ పెడితే సరిపోద్ది. ఇది సరిపోతుందో లేదా చూసుకోవాలి ముందుగా. మనం అన్నీ ఒకేసారి లైన్గా పెట్టేయకుండా మనకి గ్యాప్ సరిపోతుంది అని చూసుకున్నంత వరకు పెట్టుకోవాలన్నమాట. రెండు వైపు ఇలా పెట్టుకుని మళ్ళీ 2 కుట్లు వేసేసి కంప్లీట్ చేసేస్తాం. ఇది ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం సైడ్లు కలపాలి. సైడ్లు కలపడం నార్మల్గా మీకు ఎలా వచ్చు కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ అది కూడా చూపిస్తాను చూడండి. మనం నార్మల్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని ఇలా స్టార్ట్ చేయండి. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం చంక దగ్గర కూడా లూజ్ అయితే చూసుకోవాలి ఎప్పుడైనా సరే. నార్మల్గా మనం ముందు పెట్టిన కాటన్ ఫాలో అవ్వకూడదు. కుట్టేటప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకొని కుట్టాలి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కొన్ని మిషన్ లాగేసుకుంటుంది, ఒకసారి మనం లాగేస్తాం, సాగిపోతాయి అన్నమాట. అది సాగిపోయిన తర్వాత కూడా మనకి మెజర్ కరెక్ట్గా రావాలంటే మనం ఒకసారి కొలుచుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా మార్క్ చేసుకొని ఇంకా స్ట్రైట్గా కుట్లు అయితే వేసేయండి. ఈ కుట్లు స్ట్రైట్గా రావాలి చూడండి, ఒకదాని పక్కన ఒకటి రావాలి క్లారిటీగా. ఇంతే ఫ్రెండ్స్, మనకి నార్మల్గా సైడ్లు కలిపేసిన తర్వాత దీన్ని రివర్స్ చేస్తే హ్యాండ్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. ఖర్చు అయితే 2 ఇంచులు ఉంటే సరిపోద్ది, ఎక్కువ ఉన్నా మనకి బుడవలా వస్తుంది అనమాట. ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండదు, అది మీరు చూసుకోవాలి. దీన్ని కూడా ఇక్కడైతే మనం మెజర్ చేసుకోవాలి.
ఈ స్టిచ్చింగ్ అయితే అందరికీ వచ్చి ఉంటుంది, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ప్రత్యేకించి పెడుతున్నాను. నేర్చుకునే వాళ్ళు కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు అడుగుతున్నారనమాట, అందుకని. ఇంతే ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. దీనికి కూడా నెక్స్ట్ ఖర్చు 2 ఇంచెస్ నుంచి కట్ చేసేయండి. చూసారు కదా, ఇది కరెక్ట్గా సెంటర్ మనకి కరెక్ట్గా రావాలి ఎప్పుడైనా సరే. అది కరెక్ట్గా వచ్చిందంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఆ జాయింట్ అనేది ఒకటి అప్ డౌన్ కాకుండా చూసుకోవాలన్నమాట కుట్టేటప్పుడే. చూసారు కదా, ఇంతే ఫ్రెండ్స్. హ్యాండ్స్ అనేవి హ్యాండ్స్ ఇలా వస్తాయి, చూసారు కదా.